హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అతడే ఆమె ప్రియుడు, ఎపిసోడ్ 19. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఇక కథలోకి వెళ్తే, మహర్షితో కలిసి రవితేజ జీప్లో వెళ్ళి అప్పటికి అరగంట గడిచింది. ప్రతి 10 నిమిషాలకి అశ్వత్థామ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాడు. కిడ్నాపర్ నుంచి ఇంకా ఏ సమాచారము అందలేదని రవితేజ చెప్తూనే ఉన్నాడు. మహర్షి ఇదేమి పట్టనట్టు ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. అతడి మనసు అసలు అక్కడ లేదు, సిరిచందనతో పాటే ఉంది. అశ్వత్థామ అప్పుడే రవితేజతో మాట్లాడడం పూర్తి చేసి వైర్లెస్ ఆఫ్ చేశాడు. 2 నిమిషాలు గడిచిన తర్వాత మళ్ళీ శబ్దం వినిపించింది. ఆ మెసేజ్ రవితేజ దగ్గర నుంచేమో అనుకొని అశ్వత్థామ ఆత్రంగా అందుకుంటూ, హలో, కిడ్నాపర్స్ కాంటాక్ట్లోకి వచ్చారా అని అడిగాడు. నేనంకుల్, సిరిని. అశ్వత్థామ ఒక్కసారిగా అటెన్షన్లోకొచ్చాడు. సిరి అని అరిచాడు. అక్కడున్న వాళ్ళందరూ ఒక ఉదుటున తలెత్తి అతని వైపు చూశారు. విష్ణువర్ధన్ రావు చప్పున రిసీవర్ అశ్వత్థామ దగ్గర నుంచి అందుకుంటూ, అమ్మా సిరి, నువ్వెలా ఉన్నావు అని అడిగారు. చివరి క్షణాల్లో ఉన్నాను నాన్నా, అది చెప్దామని ఫోన్ చేశాను. ఆ గొంతులో వినిపించిన ధైర్యానికి అశ్వత్థామ కదిలిపోయాడు. ఆమె మెంటల్గా బ్రేక్ అయ్యే చివరి స్టేజ్లో ఉన్నట్టు గ్రహించి ఆమెకి ధైర్యం చేకూర్చడం కోసం విష్ణువర్ధన్ రావు చేతిలో నుంచి రిసీవర్ దాదాపు బలవంతంగా లాక్కుంటూ, చూడు సిరి, బ్రీఫ్ కేసులు తీసుకుని రవితేజ, మహర్షి బయలుదేరారు. ఇంకొక 10-15 నిమిషాల్లో కిడ్నాపర్స్ నువ్వెక్కడున్నదనేది చెప్తారు. ఒక్క 10 నిమిషాలు అంతే, నువ్వు ధైర్యంగా ఉండు సిరి అన్నాడు. నేను ధైర్యంగానే ఉన్నానంకుల్, కానిక్కడ పరిస్థితే నా ప్రాణాల్ని నిలిపేలా లేదు. అందుకనే చివరిసారిగా మీ అందరితో మాట్లాడదామని వైర్లెస్ ఆన్ చేశాను. చావు కోసం ఎదురు చూస్తూ ఉండడం కన్నా హాయిగా మీ అందరితో మాట్లాడి చచ్చిపోదామని. ఆమె ఈసారి బ్యాటరీ గురించి ఏమీ ఆలోచించకుండా మాట్లాడేస్తూనే ఉంది. ఆమె ఒక రకమైన హిస్టారిక్ ట్రాన్స్లో ఉన్నట్టు ఆ మాటల వల్లే తెలుస్తుంది. పూర్తిగా తన మీద తను ఆశ వదిలేసుకొని బ్యాటరీ గురించి పట్టించుకోకపోవడం లేదన్న విషయం అశ్వత్థామకి అర్థమైంది. చూడమ్మ సిరి, ఇప్పుడే నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి. నువ్వు తప్పకుండా బయటపడతావు. 25 సంవత్సరాల క్రితం బార్బారా మ్యాక్లే అనే అమ్మాయిని కూడా కిడ్నాపర్స్ అచ్చు ఇలాగే ట్రాప్ చేశారు. 36 గంటల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెని రక్షించింది. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇంకొక గంట, మ్యాక్సిమం 1 గంట అని స్విచ్ ఆఫ్ చేశాడు. తను మాట్లాడే కొద్ది సిరిచందన అలా మాట్లాడుతూనే ఉంటుందని, ఆమెకిప్పుడు తన ప్రాణం కన్నా ఎవరితో ఒకరితో మాట్లాడడం ముఖ్యమన్న స్థితికి వచ్చిందని అతడు గ్రహించాడు. అటువైపు బ్యాటరీ వేస్ట్ అవ్వకుండా తనే సంభాషణ ముగించాడు అశ్వత్థామ. అట్నుంచి సిరిచందన కూడా వైర్లెస్ ఆఫ్ చేసింది. ఆమెకి అశ్వత్థామ చెప్పిన ఆఖరి వాక్యం ఒక కెరటంలా వచ్చి తగిలింది. బార్బారా మ్యాక్లే, బార్బారా మ్యాక్లే. ఎక్కడో విన్నది తన పేరు. ఎక్కడా? అవును, ఆ మాట తన భర్త తనకు చెప్పాడు. మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా అతను ఈ కిడ్నాప్ విషయం చెప్పడం ఆమెకి గుర్తొచ్చింది. అచ్చు ఇదే పరిస్థితిలో ఆమె కూడా కిడ్నాప్ కాబడింది. ఆమెలో ఏదో అస్పష్టమైన ఇబ్బంది. క్రమక్రమంగా ఆమెలో ఒక ఆలోచన రూపుదిద్దుకొనసాగింది. ఖాన్ చేసిన కిడ్నాప్కి ఈ కిడ్నాప్కి తేడా ఇప్పుడు ఆమెకి అవగతమవసాగింది. వైర్లెస్ సెట్టు, బ్యాటరీ, ఫ్యాన్, లోపలికి బయటికి గాలి ఏర్పాటు. ఆలోచిస్తున్న కొద్దీ ఆమెలో ఒక అనుమానం స్పష్టమైన ఆకృతి ధరించసాగింది. ఆ ఆలోచనకే ఆమె వణికిపోయింది. కానీ అది యథార్థమేమో అని మరొక వైపు నమ్మకం కలగసాగింది. ఆలోచించు, ఆలోచించు సిరి అని తనలో తానే అనుకొనసాగింది. తమ వివాహం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక్కొక్క సంఘటనలన్నీ లాజికల్గా ఆలోచించసాగింది. తను రవితేజని బెదిరించడం, బిస్కెట్ల మార్పిడి గురించి రవితేజ ప్రయత్నించడం, అన్నిటికన్నా ముఖ్యంగా తను అతడితో మాట్లాడి క్రిందకి రాగానే కిడ్నాప్ కాబడడం, కిడ్నాపర్ తనకి వెనుక నుంచి క్లోరోఫామ్ చూపించడం వరుసగా గుర్తు తెచ్చుకుంది. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఛాంబర్లో విష్ణువర్ధన్ రావుకి ధైర్యం చెప్పడం కోసం అశ్వత్థామ అంటున్నాడు, మీరేమి కంగారు పడనవసరం లేదు. మరొక గంటలో మీ కూతురు మీ దగ్గరికి సురక్షితంగా వస్తుంది. మా ఐపీఎస్ ట్రైనింగ్లో ఇలాంటి కిడ్నాప్ గురించే చెబుతూ ఉంటారు. ఒక పేటికలో 36 గంటల పాటు బంధింపబడిన ఒక అమ్మాయి తన ఆత్మకథని పుస్తకంగా వ్రాసింది. ఆ విషయమే సిరిచందనకి ధైర్యం చెప్తున్నాను. అతని మాటలింకా పూర్తి కాలేదు. వైర్లెస్ మళ్ళీ యాక్టివ్ అయింది.
అశ్వత్థామ దాన్ని ఆన్ చేసి హలో అన్నాడు. అట్నుంచి గబగబా అవతలి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సిరిచందన స్వరం వినిపించింది. అంకుల్, నన్ను కిడ్నాప్ చేసింది నా భర్త రవితేజ. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. నా ప్రాణం పోయినా సరే అతను మాత్రం శిక్షింపబడాలి. అదే నా ఆఖరి కోరిక. అంతేకాదు, అతను మహర్షితో కలిసి వెళ్తున్నాడంటే బహుశా మహర్షిని కూడా చంపేస్తాడు. ఎలాగైనా మీరు మహర్షిని రక్షించాలి. అశ్వత్థామ అదిరిపడ్డాడు. అతడి చేతివేళ్లు వనకసాగాయి. అంత అనుభవం ఉన్న పోలీస్ కమిషనర్ కూడా ఈ వార్తని వెంటనే జీర్ణం చేసుకోలేకపోయాడు. అక్కడున్న అందరికీ సిరిచందన మాటలు స్పష్టంగా వినిపించాయి. అక్కడ గాలి కూడా ఉద్వేగభరితమైనట్టు స్తంభించిపోయింది. నో, ఇట్స్ ఇంపాసిబుల్ అన్నాడు అశ్వత్థామ. వాదనలు అనవసరం అంకుల్, నేను చెప్పింది నిజం. మహర్షితో ఖాన్ దగ్గరికి పంపించిన బిస్కెట్లని డూప్లికేట్ చేసింది కూడా రవితేజయే. డబ్బు కోసం తన పని చేశానని నా దగ్గర ఒప్పుకున్నాడు కూడా. ఇక మీ ఇష్టం అంకుల్. వైర్లెస్ మూగపోయింది. ఇట్నుంచి అశ్వత్థామ హలో హలో అని అరుస్తూనే ఉన్నాడు. ఏ శబ్దమూ రాలేదు. ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అందరూ తమ తమ ఆలోచనలో ఉన్నారు. సిరిచందన చెప్పిన విషయం అక్కడ బాంబులా పేలింది. రవితేజ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి పనులు చేయగలిగాడంటే అక్కడ ఎవరికీ నమ్మకం కలగడం లేదు. సిరిచందన బహుశా మతిభ్రమించే స్థితిలో ఇలా రకరకాలుగా ఆలోచిస్తుందేమోనన్న అనుమానం కూడా అక్కడున్న 2-3 పోలీస్ ఆఫీసర్లకి కలిగింది. అందరికన్నా ముందు తేరుకున్నది విష్ణువర్ధన్ రావు. ఆయనకి మొదటి నుంచి తన అల్లుడి మీద సదాభిప్రాయం లేదు. అతడు అశ్వత్థామతో సిరిచందన చెప్తున్న దాంట్లో కాస్త నిజం ఉందనిపిస్తుంది అన్నాడు. అశ్వత్థామ నిశ్చేషుడై ఏమిటి అని అడిగారు. అవును, ఈరోజే వర్మ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. రవితేజ గతం గురించి ఎంక్వైరీ చేయమని నా కూతురు చెప్పిందంట. మహర్షి భార్య ప్రియుడే రవితేజ. అశ్వత్థామ ఆయన మాటలు వినడం లేదు. సిరిచందన చెప్పిన మరో పాయింట్ గురించి ఆలోచిస్తున్నాడు. తాము అందచేసిన డూప్లికేట్ బిస్కెట్లు ఖాన్కి చేరబోయే ముందు మరొకసారి వాటి మార్పిడి జరిగిందన్న వార్త ఆయన్ని కలవరపెట్టింది. ఆయన కూడా ఒక్కొక్క సంఘటననే వివరంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. చాలా తెలివితేటల్లో కిడ్నాపర్స్ మొదటి నుంచి ప్రవర్తిస్తున్న విధానం ఈసారి స్పష్టంగా ఆయనకి గోచరమైంది. తన కంఠం అసలు వినపడకుండా టేప్ రికార్డర్ చెప్పడం, పోస్ట్ బాక్స్లో ఉత్తరం వేయడం మొదలైన అంశాలన్నీ తార్కికంగా ఆలోచిస్తూ వస్తే అతడికి సిరిచందన చెప్పింది సత్యమేమోనన్న అనుమానం కూడా బలపడసాగింది. ఆ తరువాత అతడు వైర్లెస్ సెట్ ఆన్ చేసి రవితేజ రవితేజ అశ్వత్థామ హియర్ అన్నాడు. రవితేజ స్పీకింగ్ సార్, ఓవర్. సిరిచందన దొరికింది. ఆయన ఆ మాట చెప్పగానే రవితేజ కన్నా ఆ గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లే ఎక్కువగా షాక్ అయ్యారు. నిమిషాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తిమంతుడాయన. ఆ విషయం అందరికీ తెలుసు. సిరిచందన దొరికిందా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అట్నుంచి రవితేజ ఉద్వేగంగా అరుస్తున్నాడు. ఆ మాటలు విని నడుపుతున్న జీప్ని సడన్ బ్రేక్తో ఆపుచేశాడు మహర్షి. చాలా లక్కీగా దొరికింది. ఎవరో గిరిజనులు నీటిలో నుంచి బయటకొచ్చిన పైపుల్ని చూసినట్టున్నారు. సరిగ్గా వివరాలేమీ తెలియవు. అక్కడ్నుంచి టెలిఫోన్ కాంటాక్ట్ కూడా సరిగ్గా లేదు. నీళ్లల్లో ఏదో చెక్క పెట్టే ఉందని వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశారనుకుంటాను. ఆ సబ్ ఇన్స్పెక్టర్ దాన్ని తీసి చూశాడు. లోపల సిరిచందన స్పృహ తప్పిన స్థితిలో ఉందంట. వాతావరణం బాగా లేకపోవడం వల్ల ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. నేను వేలిముద్రల నిపుణుల్ని వెంటనే అక్కడికి పంపిస్తున్నాను. డాక్టర్ కూడా అక్కడికి చేరుకుంటున్నాడు. రవితేజ మాట్లాడలేదు. అతడి మొహం ఎర్రగా జేవురిచింది. మహర్షి అతడి వైపే చూస్తున్నాడు. సిరిచందన బ్రతికి ఉంది అన్న విషయం తెలియడంతో మహర్షి మనసు దూది పింజలాగా విహరించసాగింది. మిస్టర్ రవితేజ, ఆర్ యు లిజనింగ్? ఎస్ సార్. మీరు ఆ బ్రీఫ్ కేసులు పట్టుకొని ఇంకా అలా ప్రయాణం కొనసాగించండి. సిరిచందన తప్పించుకుందన్న విషయం కిడ్నాపర్కి తెలీదు. అతడు ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. అతడికి బ్రీఫ్ కేస్ అందిస్తున్నట్టు నటించి వీలైతే బంధించడానికి ప్రయత్నం చేసే. అది సాధ్యం కాకపోతే షూట్ హిమ్. ఎస్ సార్, ఓవర్. అశ్వత్థామ వైర్లెస్ ఆఫ్ చేసి కుర్చీ వెనక్కి వాలాడు. అక్కడున్న ఆఫీసర్లందరికీ స్ట్రాటజీ అర్థమైంది. అందరిలోనూ టెన్షన్. ఒకవేళ నిజంగా కిడ్నాప్ చేసింది రవితేజ కాకపోతే సిరిచందన ప్రాణాలు పూర్తిగా రిస్క్లో పడతాయని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు.
అశ్వత్థామ చాలా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిమిషాలు నెమ్మదిగా దొర్లసాగాయి. 10 నిమిషాలు, 15 నిమిషాలు కూడా గడిచాయి. వైర్లెస్ మళ్ళీ రవితేజ కంఠం వినపడింది. సార్, ఆ కిడ్నాపర్ కాంటాక్ట్ చేశాడు. ఏమని చెప్పాడు? 40వ మైలురాయి దగ్గర కుడివైపు డొంకదారి ఉంటుందంట. అక్కడ పాడుపడిపోయిన గుడి దగ్గర ఈ బ్రీఫ్ కేసులు పెట్టమని చెప్పాడు. నేనిప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బ్రీఫ్ కేసులు తీసుకొని వెళ్తున్నాను సార్. వెళ్ళు, మహర్షిని జీప్లోనే ఉండమని చెప్పు. ఏదన్నా అర్జెంట్ మెసేజ్ ఉంటే కాంటాక్ట్ చేస్తాను. నువ్వు మాత్రం కిడ్నాపర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. రవితేజ జీప్ దిగి బ్రీఫ్ కేసులు పట్టుకుని మహర్షితో, నువ్విక్కడే ఉండు మహర్షి, నేనిప్పుడే వస్తాను అని బయలుదేరాడు. అతడి మనసంతా చికాగ్గా ఉంది. ఒకవైపు సిరిచందన ఎలా తప్పించుకున్నది అన్న అనుమానం, మరొకవైపు ఇంత చేసిన తర్వాత ఆఖరి క్షణంలో ఇలా జరగడం ఏంటి? ఈ రెండు అతన్ని కలవరపరుస్తున్నాయి. అయితే అనుభవజ్ఞుడైన పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల క్షణాల్లో పరిస్థితి అంతా సమీపించుకున్నాడు. జరగవలసిన కార్యక్రమాన్ని మనసులో పూర్తిగా చిత్రించుకున్నాడు. బ్రీఫ్ కేసులు పట్టుకొని డొంకదారిలో ప్రవేశించి కొంత దూరం నడిచాడు. అక్కడ అడవి దట్టంగా ఉంది. ఒక ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుని అక్కడ బ్రీఫ్ కేసులు పెట్టి వాటి మీద ఎండుటాకులు కప్పాడు. వెనక్కి తిరిగి వస్తూ రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. సిరిచందన తప్పించుకున్నది కాబట్టి ఇప్పుడు మహర్షిని చంపడం ఒకటే మిగిలి ఉంది. అతడు మరణిస్తే ఇంకా కేసు కోర్టుకి వెళ్ళదు. తన పేరు బయటికి రాదు. అదృష్టం ఏమిటంటే బంగారం తనకి దొరికింది. అంతవరకు తను సక్సెస్ఫుల్. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని కూడా అతడు జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. మహర్షిని అడవిలోకి పిలిచి అక్కడ షూట్ చేస్తే ఆ తర్వాత కమిషనర్ దగ్గరికెళ్ళి పూర్వపు కసితో కిడ్నాపర్ మహర్షిని చంపాడని చెప్పవచ్చు. ఏ సాక్ష్యాధారాలు లభించవు. సాక్ష్యాధారాలన్న విషయం గుర్తుకు రాగానే అతనికి కమిషనర్ చెప్పిన మరొక వాక్యం గుర్తొచ్చింది. పేటిక మీద ఉన్న వేలి ముద్రలు పరీక్షించడానికి నిపుణులు కూడా బయలుదేరారు అని. ఆ పేటికని గిరిజనులు నీళ్లల్లో నుంచి బయటికి తీసినప్పుడు దాన్నక్కడే వదిలేసి సిరిచందనని తీసుకువెళ్ళుంటారు. నీటి నుంచి బయటికి వచ్చిన పైపుల మీద తన వేలి ముద్రలు ఉండే అవకాశం ఉంది. వాటిని చెరిపేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ముందు మహర్షిని చంపేసి ఆ తర్వాత పేటిక విషయం చూడాలి. ఈ విధంగా ఆలోచిస్తూ అతడు తిరిగి రోడ్డు మీదకొచ్చాడు. దూరంగా జీప్ కనబడుతోంది. అతడు రోడ్డు మీదకొస్తూ మహర్షి అని గట్టిగా పిలిచాడు. జీప్లో నుంచి సమాధానం లేదు. అతడు విస్మయంతో మహర్షి అని 2 సార్లు పిలిచాడు. జీప్లో ఎవరు ఉన్నా అలికిడి లేదు. దాదాపు పరిగెడుతున్నట్టు అతడు జీపు దగ్గరకొచ్చాడు. జీపులో మహర్షి లేడు. రవితేజ బ్రీఫ్ కేసులు పట్టుకుని రోడ్డు పక్కకి దిగగానే నిమిషం తర్వాత మళ్ళీ వైర్లెస్ మోగింది. ఈసారి మహర్షి దాన్ని ఆన్ చేసి హలో అన్నాడు. ఎవరు మాట్లాడుతుంది? అట్నుంచి అశ్వత్థామ కంఠం వినబడింది. నేను మహర్షిని సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకేమీ ప్రశ్నలు వేయకు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరు. రవితేజ కంటపడకు. అతడు నిన్ను చంపే ప్రమాదముంది. అతడి వెనకే వెళ్ళి ఎటు వెళ్తున్నాడో గమనించు. అర్థమైందా? మహర్షికేమీ అర్థం కాలేదు. అతడు మౌనంగా ఉండడం చూసి నువ్వింకేం ఆలోచించకు, నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా అన్నాడు అశ్వత్థామ. ఎస్ సార్ అని వైర్లెస్ ఆఫ్ చేసి మహర్షి జీప్లో నుంచి ఒక్క గెంతులో కిందికి దూకి దూరంగా వెళ్ళి చాటున నిలబడ్డాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి రవితేజ అక్కడికొచ్చి తన పేరు పెట్టి పిలవడం వినిపించింది. మహర్షి తను ఉన్న చోటు నుంచి కదలలేదు. రవితేజ ఆ చుట్టుపక్కల కంగారుగా తన కోసం వెతకడం చూశాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉండడంతో రవితేజ వైర్లెస్తో మాట్లాడిన మాటలు కూడా స్పష్టంగా వినిపించసాగినాయి. సార్, మహర్షి తప్పించుకున్నాడు అని మెసేజ్ ఇస్తున్నాడు అతడు. అట్నుంచి అశ్వత్థామ ఏం మాట్లాడాలో మహర్షికి వినబడలేదు. రవితేజ వైర్లెస్ ఆఫ్ చేసి తిరిగి రోడ్డు దిగి అడవిలోకి వెళ్ళడం మాత్రం కనబడింది. అతడికి తెలియకుండా అతడి వెనకే అనుసరించాడు మహర్షి. దాదాపు 10 నిమిషాలు ఇద్దరు అలా నడక సాగించారు. రవితేజకిప్పుడు కొంచెం కంగారుగా ఉంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడం కోసమే మహర్షి అలా పారిపోయి ఉంటాడని అతడు భావించాడు. అది ఒకందుకు మంచిదే అనిపించింది. ఆ తర్వాత మహర్షి ఎక్కడ కనబడినా షూట్ చేయవచ్చు. తను చేయకపోయినా పోలీసులే ఆ కార్యం పూర్తి చేస్తారు. అన్నిటికన్నా ముందు సిరిచందనని దాచిపెట్టిన ప్రదేశంలో తన గుర్తులేమీ లేకుండా చూసుకోవాలి. వేలిముద్రల నిపుణులు అక్కడికి వెళ్లే లోపులో ఆ పని చెయ్యాలి.
సిరిచందనని దాచిన ప్రదేశం ఎవరికీ తెలియదన్న ఉద్దేశంతో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ తప్పు సరిదిద్దుకోవాలి. సిరిచందన మరణిస్తే మూడో కంటికి తెలియకుండా అన్ని కేసులు క్లోజ్ అయిపోయేవి. అతడి ఒరిజినల్ ప్లాన్ కూడా అదే. సిరిచందన కిడ్నాప్ చేసిన ప్రదేశం దగ్గరికి వెళ్ళేసరికి జీప్ ఆఫ్ చేసి అప్పుడే కిడ్నాపర్ తనకి సూచనలు ఇస్తున్నట్టు మహర్షిని బయటికి పిలిచి అతన్ని అక్కడ షూట్ చేసి బ్రీఫ్ కేసులు దాచేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. మరొక 2 అడుగులు వేసి దాన్ని దగ్గరికి చేరుకున్నాడు రవితేజ. అది యథాతథంగా ఉండడం చూసి షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. పేటిక కుంటలోనే ఉంది. దాన్నుంచి బయటకొచ్చిన పైపు యథాతథంగా ఒడ్డు మీదికి అమర్చబడి ఉంది. ఎంతో పరిశీలనగా చూస్తే తప్ప అది కనపడదు. అతడికి కొంచెంసేపు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. తనని ట్రాప్ చేయడం కోసమే అశ్వత్థామ ఆ రకంగా చెప్పాడన్న ఆలోచననే రవితేజకి రాలేదు. ఏదో జరిగిందని తెలుసు. ఎక్కడో తన వెనక తలుపులు మూసుకుపోతున్న అనుభూతి. పైప్ని కసితో ఫ్రస్ట్రేషన్తో కాలితో బలంగా తన్నాడు. అది నీళ్ల కుంటలోకి జారిపోయింది. ఆ విధంగా సిరిచందనని నీళ్లల్లో శాశ్వత సమాధి చేసి అతడు వెనుతిరిగాడు. వడివడిగా జీప్ దగ్గరికొచ్చి ఎక్కి కూర్చొని స్టార్ట్ చేశాడు. అతడి జీప్ విశాఖపట్నం వైపు సాగిపోయింది. దూరంగా రోడ్డు మీద జీపు శబ్దం వినపడగానే చెట్టు చాటు నుంచి మహర్షి బయటికొచ్చాడు. ఎదురుగా ఉన్న నీటి కుంటని, దాని దగ్గర రవితేజ ప్రవర్తించిన విధానాన్ని చూడగానే అతడికి సిరిచందన అక్కడే బంధింపబడింది అన్న విషయం అర్థమైంది. మళ్ళీ రవితేజ వెనక్కి వస్తాడేమో, తన ప్రాణాలకి ప్రమాదమేమో ఇదేమీ ఆలోచించలేదు. మరొక్క క్షణం ఆలస్యం చేస్తే అది సిరిచందనని మృత్యువుకి మరింత దగ్గర చేస్తుందన్న ఆలోచన ఒకటే అతని భూమి మీద కాలు నిలవనీయకుండా చేసింది. గట్టిగా గాలి పీల్చుకొని నీళ్ల కుంటలోకి దూకేశాడు. చిన్న చప్పుడు. దాదాపు కొన్ని యుగాల తర్వాత చిన్న చప్పుడు వినిపించిన భావం ఆమెకి కలిగింది. ముందామె అది భ్రాంతి అనుకుంది. అప్పటి వరకు కలుగుతున్న రకరకాల హెల్యూషేషన్లో అది కూడా ఒక భాగంగా అనిపించింది. ఆ తర్వాత పేటిక కొద్దిగా కదిలింది. ముందు దాన్ని ఆమె నమ్మలేదు. ఆ తర్వాత పేటిక కొద్దిగా నీళ్లలో నుంచి పైకి తేలుతున్నట్టు, పడవలా ఊగుతున్నట్టు నిశ్చయం కాగానే ఆమె తనని తాను నమ్మలేక చేతితో చెక్కని గట్టిగా కొట్టింది. బయట మరొక వ్యక్తి ఉన్నట్టు, పేటికని కదుపుతున్నట్టు ఆమెకి నమ్మకం కలిగించుకోవడం కోసం అట్నుంచి కూడా చెక్కని కొట్టిన శబ్దం వినిపించింది. ఆమె అప్రయత్నంగా దుఃఖించడం ప్రారంభించింది. మనసు నిండా విపరీతమైన ఆనందం నిండడం వల్ల వచ్చిన దుఃఖం అది. 2 నిమిషాల్లో దాన్ని ఒడ్డుకి ఈడుస్తున్నట్టు శబ్దమైంది. నీటిలో నుంచి పైకెత్తినంత సులభంగా ఆ పేటికని ఒడ్డుకి లాగడం సాధ్యం కాలేదు. అతి కష్టం మీద దాన్ని ఒడ్డుకి చేర్చి ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డాడు మహర్షి. లోపల సిరిచందన. తర్వాత జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నట్టు ఊపిరి బిగబట్టింది. పిడికిళ్ళు గట్టిగా బిగించి చీకట్లో పైకప్పుకేసి చూడసాగింది. ఠక్ ఠక్ ఠక్. పేటిక బిగిస్తున్నప్పటికీ శబ్దమే తిరిగి వినిపించసాగింది. అయితే ఈసారి అది మేకులు కొట్టడం కోసం కాదు, తీయడం కోసం. ముందు ఒక చిన్న చెక్క ముక్క ఊడింది. బయట కూడా అంత చీకటిగా ఉండడం వల్ల లోపలికి వెలుతురు పడలేదు. కానీ చల్లటి గాలి మాత్రం శరీరానికి తగిలింది. మరో 2 నిమిషాల్లో పై చెక్క బలంగా విడదీస్తున్నట్టు చప్పుళ్ళు వినిపించాయి. సిరిచందన కూడా చేతుల్లో బలాన్ని తీసుకొని కింద నుంచి చెక్కని తోయడానికి ప్రయత్నించింది. అయితే అంత అవసరం లేకుండా పైమూత ఊడిపోయింది. ఆమె అప్పటి వరకు ఎంత చీకట్లో ఉన్నదంటే చివరికి వెన్నెల వెలుగుని కూడా భరించలేనట్టు ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. 2 చేతులు తన శరీరాన్ని చెక్కపెట్టెలో నుంచి బయటికి లేపడం ఆమెకి తెలుస్తోంది. ఆమె అప్రయత్నంగా అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు కూడా ఆమెని అలాగే పొదివి పట్టుకొని జాగ్రత్తగా నేల మీదకి దింపి పైకి లేవబోయాడు. ఆమె అతన్ని వదిలిపెట్టలేదు. వదిలితే ఆ స్వప్నం ఎక్కడ భగ్నమైపోతుందో అన్నట్టు అతన్ని అలాగే పొదివి పట్టుకుని ఉండిపోయింది. అతడు కూడా దుఃఖిస్తున్నాడు. ఇద్దరు నిశ్శబ్దంగా మౌనంగా అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలీదు. ప్రపంచంలో ఏ శక్తి ఇక తమని విడదీయలేదు అన్నంత నమ్మకం వారి కౌగిలి నిరూపిస్తుంది. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినబడేంత శబ్దం వ్యాపించి ఉంది. గదిలో ఇద్దరే ఉన్నారు, రవితేజ, అశ్వత్థామ. చెప్పు అన్నాడు నిశ్శబ్దాన్ని చీలుస్తూ. సిరిచందనని ఆ నీటి గుంటలో పడేసిన ఖాన్ ఏమయ్యాడో నాకు తెలీదు సార్. వాళ్ళు పెట్టమన్న చోట బ్రీఫ్ కేసులు పెట్టి వెనుతిరిగి వచ్చేశాను. నేను వచ్చేసరికి మహర్షి జీప్లో లేడు. అంతవరకే నాకు తెలుసు. అబద్ధం అన్నాడు అశ్వత్థామ. నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. బ్రీఫ్ కేసులు చెట్టు కింద పెట్టి మీద నువ్వు ఎండుటాకులు కూడా కప్పావు. వాటిని ఖాన్ తీసుకెళ్లలేదు.
ఇంకా అవి అక్కడే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో మహర్షి మాకు చెప్పాడు. లేదు సార్, ఇదంతా మహర్షి ఖాన్ కలిసి ఆడుతున్న నాటకం. అశ్వత్థామ నవ్వాడు. చాలా విషయాలు నువ్వు అబద్ధమని నిరూపించలేవు రవితేజ. మెడలోతు వరకు కూరుకుపోయావు. నేనిచ్చిన బిస్కెట్లు మార్చి మళ్ళీ డూప్లికేట్ బిస్కెట్లు తయారు చేయించినట్టు ఆ కంసలి సాక్ష్యం చెప్పాడు. శవపేటిక మీద నీ వేలిముద్రలు తిరుగులేని సాక్ష్యాధారాలుగా మిగులుతాయని నువ్వక్కడికి వెళ్ళి దాన్ని తన్నావు. శ్రీవాణి డైరీ నిన్ను అపరాధిగా కోర్టులో నిలబెడుతుందని ఆగి చిన్న స్వరంతో అన్నాడు. ఇప్పుడు ఇదంతా నేనెవరికి చెప్పబోవడం లేదు. మనిద్దరి మధ్య రహస్యంగా ఈ వ్యవహారం ఉంటుంది. రవితేజ ఆశ్చర్యంగా తలెత్తాడు. అశ్వత్థామ ఒక రహస్యం పంచుకుంటున్నట్టు చిన్న స్వరంతో కొనసాగించాడు. నువ్వు చెప్పింది నిజమే. నీకు నాకు తప్ప ఈ వ్యవహారాలు మూడో కంటికి తెలీదు. తగిన సాక్ష్యాధారాలు కూడా లేవు. కానీ నీ పరువు పోగొట్టడానికున్న సాక్ష్యాలు చాలు. చెప్పు. 50%. ఏదో అర్థమైనట్టు రవితేజ ఆయన వైపు చూశాడు. అశ్వత్థామ సన్నగా నవ్వాడు. రవితేజ తలదించుకొని మీ ఇష్టం సార్ అన్నాడు. ఒక బ్రీఫ్ కేస్ నీకు, ఒకటి నాకు. కానీ మహర్షి, నేను చాలా నిజాయితీ పరుడనని మహర్షి నమ్ముతున్నాడు. అతడు నా ఆధీనంలోనే ఉన్నాడు. అతన్ని అడ్డు తొలగించడం పెద్ద కష్టం కాదు. ఎలాగూ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కాబట్టి షూట్ ఇట్ అట్ సైట్ అని మనం కేసు రాసుకోవచ్చు. థ్యాంక్స్ సార్, క్లుప్తంగా అన్నాడు రవితేజ. అసలు ఇదంతా ఎందుకు చేశావు? సిరిచందనని చంపడం రిస్క్ అని నీకు అనిపించడం లేదా? నాకు ముందు ఆలోచన లేదు సార్. వర్మ వచ్చి నిరాహార దీక్ష చేస్తానన్నాడు, బెదిరించాడు. సిరిచందన బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనిపించింది. ఆమెకు చాలా విషయాలు తెలుసు. రేపు మహర్షి కేసు కోర్టుకు వస్తే ఆమె కూడా మౌనంగా ఊరుకోదు. కానిప్పుడు సిరిచందనకి ఇంకా చాలా విషయాలు తెలుసు. తనని కిడ్నాప్ చేసింది నువ్వేనని, ఆ నీటి గుంటలో పడేశావని తనే మాకు వైర్లెస్లో చెప్పింది. ఊహించి ఉంటుంది. కానీ కోర్టు పోలీసులు అలాంటి వ్యూహాల్ని పరిగణనలోకి తీసుకోవు. రవితేజ అన్నాడు. మీకు తెలియనిదేముంది అన్నట్టు. అప్పటికైనా ఆ ఖాన్ పోలీసులకి దొరికిపోతే కష్టం. ఆ కిడ్నాప్ సంగతి తనకేమీ తెలియదని అతడు పోలీసులకి తప్పకుండా చెప్తాడు. రవితేజ నవ్వాడు. ఎదురుగా ఉన్నది తన పై ఆఫీసర్ అయినా ఒక పాపంలో భాగం పంచుకోవడం స్వతంత్రంగా నవ్వాడు. ఖాన్ చెప్పిన మాటలు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మవలసిన అవసరం లేదు సార్ అన్నాడు. అక్కడే మహర్షిని చంపేసి ఉంటే పని చాలా సానుకూలమై ఉండేది. సిరిచందన ఆ నీటి గుంటలో అలాగే మరణించి ఉండేది. అవును, కానీ సిరిచందనకి అనుమానం వస్తుందని నేను ఊహించలేదు సార్. సిరిచందన వైర్లెస్లో చెప్పిన మాటలు చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్లందరూ విన్నారు. నాకు కూడా ఆ పరిస్థితిలో ఏం చేయాలో తోచలేదు. పోనీలే, నువ్వు సంపాదించిన దాంట్లో సగభాగం నాకు రాసిపెట్టి ఉందన్నమాట నవ్వాడు అశ్వత్థామ. ఇప్పుడు జరగవలసిందంతా ఇక మీరే చూసుకోవాలి సార్. నేనేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేను అన్నాడు రవితేజ. ఇక ఆలోచించవలసిందేమీ లేదు మిస్టర్ రవితేజ, గంభీరంగా పలికిందా కంఠం. రవితేజ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఇప్పుడు అశ్వత్థామ ఒక పాపంలో పాలు పంచుకునేలాగా లేడు. ఒక సిన్సియర్ పోలీస్ కమిషనర్లా ఉన్నాడు. జేబులో చేయి పెట్టి ఒక ప్యాకెట్ చూపించి మళ్ళీ లోపలికి తోసేశాడు. చాలు, ఇప్పటి వరకు నీ సంభాషణంతా రికార్డైంది. ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు లేవని చెప్పి విర్రవీగవు కదా. ఈ టేప్ రికార్డర్ సాక్ష్యం చాలనుకుంటాను. రవితేజ మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది. లేచి నిలబడుతూ సార్ అంటూ ఏదో చెప్పబోయాడు. కూర్చో, కటువుగా పలికింది అశ్వత్థామ కంఠం. అంతలో అతడి స్వరంలో మార్పు వచ్చింది. ఈ కేసు ఎలా పూర్తి చేయాలో నీ మీదే ఆధారపడి ఉంటుంది మిస్టర్ రవితేజ. ఒక్కమ్మాయిని అంత పైశాచికంగా శవపేటికలో పెట్టి నీళ్ల గుంటలో పడేసినందుకే నీకు ఉరిశిక్ష వేస్తుంది కోర్టు. లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష. అది కాదిక్కడ ఆలోచించవలసింది. మన డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ సంగతి. నువ్వెంత నీచంగా ప్రవర్తించావో, ఒక వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ వ్యక్తి ఉరికంబం ఎక్కుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయావో, ఆ తర్వాత నీ పరువు పోతుందని ఆ వ్యక్తిని చంపడానికి ఎలా ప్రయత్నం చేశావో, రేపు పేపర్కి ఎక్కితే అది నీకేగాక డిపార్ట్మెంట్కే అవమానం. రవితేజ మాట్లాడలేదు. అశ్వత్థామ అతని దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు. నీకే శిక్ష పడాలో నువ్వే ఆలోచించుకోబోయే ముందు ఒక సహాయం చెయ్యి. శ్రీవాణి మరణం హత్య కాదని, అది యాక్సిడెంటల్ అని కోర్టుకు తెలిసేలాగా చెయ్యి. ఇంతకన్నా వివరాలు నీ పరిస్థితుల్లో నేను నీకు చెప్పనవసరం లేదనుకుంటాను. ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్టు అశ్వత్థామ ఆ గదిలో నుంచి బయటకి నడిచాడు.
మరుసటి రోజు పొద్దున ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే అతడికో ఫోన్ కాల్ వచ్చింది. సార్, నేను ఇన్స్పెక్టర్ కిరణ్ను మాట్లాడుతున్నాను. ఏమిటి విషయం? రవితేజ ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అశ్వత్థామ కొంచెంసేపు మౌనంగా ఉండి తర్వాత అడిగాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. ఏదైనా నోటు పెట్టాడా? పెట్టాడు సార్. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని తనే అని పెట్టాడు. ఇంకా తన ప్రియురాలు శ్రీవాణిని తనే చంపేశానని, ఆ హత్య నేరం తనే మహర్షి మీదకు తోసేశానని, మరణం వాగ్మూలంలో అబద్ధం చెప్పవలసిన అవసరం తనకు లేదని రాశాడు సార్. అశ్వత్థామ తేలిగ్గా నిట్టూర్చాడు. అడిగిన దానికన్నా ఎక్కువ సహాయమే చేశాడు రవితేజ అని అతనికి అర్థమైంది. మరణిస్తూ ఒక మంచి పని చేసినందుకు అతడు మనసులోనే రవితేజకు అభినందనలు తెలిపాడు. అట్నుంచి కిరణ్ కంఠం వినబడుతోంది. శవాన్ని పోస్ట్మార్టం కోసం పంపిస్తున్నాం సార్. ఎనీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్? ఏమీ లేవు, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి అశ్వత్థామ లేచి తయారవసాగాడు. అతను చేయవలసిన పనులు ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఒకటి, మహర్షిని జైలు నుంచి విడిపించి అతన్ని బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయించడం. 2, సిరిచందన మహర్షిల వివాహం గురించి తన పరిచయాన్ని ఉపయోగించి విష్ణువర్ధన్ రావుని పంపించడం. 2 కష్టమైనవే, కానీ మంచి పనులన్నీ కష్టమైనవే కదా. అందుకే ఈ ప్రపంచంలో ఇంతమంది చెడ్డవాళ్ళున్నారు, పైకి మంచిగా కనబడుతూ. ఈ ఎపిసోడ్తో ఈ కథ ముగింపు. శుభం. తిరిగి మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. మీకు కనుక కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.